నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సమర్థ నాయకత్వం, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పార్టీ కార్యకర్తలకు జగనన్న అండగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వంపై ఉద్యమిద్దాం. అప్సుడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కొండయ్య చెరువు పక్కన మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. రైతు కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రైతు సంఘం. యానాలపల్లి, ఉమామహేశ్వరం గ్రామాల్లో జలజీవన్ నిధులతో చేపట్టే పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. తొలుతగా గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఇది మంచి ప్రభుత్వం సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు తనకున్న అపార అనుభవంతో రాష్ట్రం తిరిగి పుంజుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజా శ్రీనివాస్, సర్పంచ్ చింతా వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, కూటమి నాయకులు రవితేజ, నాగరాజు, పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, గుండుమొగల సురేష్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సురి, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశలతో మనం సర్పంచ్ అవ్వాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకులు అన్ని చోట్ల కూడా, అన్ని గ్రామాల్లో కూడా చేసినప్పుడు కూడా సర్పంచుల్ని దిష్టి బొమ్మలుగా నిలబెట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసి పల్లెల అభివృద్ధికి నోచుకోకుండా పల్లెటూరులో ఉన్న డబ్బులు, ఏదైతే పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఒక స్వర్ణయుగంగా చెప్పాలి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాలు పెట్టిన మట్టెట్టుకోకుండా చేసినటువంటి ఆ రోజు మొల్లపూడి బాబురాజు గారు, మొల్లపూడి కృష్ణమోహన్ గారు, ఇక్కడ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఒక మంచి చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా మన మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే ఖచ్చితంగా ఇమీడియట్గా కృష్ణమోహన్ గారు నేనున్నాను, అవసరమైతే పెన్షన్ నేను ఇస్తాను, కొంత డబ్బు ఇస్తానని చెప్పి మరి చెప్పిన వ్యక్తి ఆయన. అలాగే ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆ రోజులు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఈ రోజు వరకు చూసాం. మరి సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఆయన తప్పేం కాకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వ విధానం అలా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పల్లెటూరులో కూలీ చేసిందని మీరు చెప్పండి. గడిచిన 14 నుంచి 19 వరకు మరి మన ప్రతి రైతుకి అడిగిన వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఇచ్చాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. మరి రైతుకి కావాలనుకుంటే వరికోత యంత్రాలు కూడా మనం మండలానికి 1-2 కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అసలు పల్లెటూరులో డ్రైన్ కూడా తాగకుండా, ఒక రోడ్డు కూడా వేయకుండా, కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న 3 నెలల నుంచి ఈ పల్లెటూరులు మళ్ళీ ఎలాగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ఈ పల్లెటూరులో ఏ రకంగా మనం పనిచేయాలి, రైతులకు ఏ రకంగా మేలు చేయాలి అని ఆలోచన చేసి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. గత ప్రభుత్వంలో ధాన్యం పండిస్తే ఎక్కడ తోలలో తెలీదు, లారీ మనమే పెట్టుకోవాలి. లారీ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత
ఏ నరసాపురం వెళ్ళిన తర్వాత అక్కడ తేమ కండిషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దింపుకోనంటే వెనక్కి వెళ్తే 25,000 రూపాయలు డబ్బులు పోతాయి కాబట్టి అది మీరే తీసుకోండి బాబా 25,000 అని చెప్పి ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి ఈ రోజు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,650 కోట్ల రూపాయలు రైతులు పెండింగ్ ఉంటే ఎప్పుడు వస్తాయో బాబు గవర్నమెంట్ మారిపోయిందని భయపడతా ఉంటే ఇమీడియట్ గా ఫస్ట్ విడతగా 1,650 కోట్లని రిలీజ్ చేసిన సందర్భం మీకు తెలుసు. మరి ఈ రోజు మీ వచ్చిన 3 నెలల్లో మీరు మళ్ళీ రోడ్లెక్కి దెబ్బలాడుతున్నారు. మీకు అది ఎప్పుడో తీశారు ప్రజలు. ఎప్పుడైతే మీరు 150 వచ్చినప్పుడు విర్రవీగిపోయి ఎదర మనుషులు బతకనివ్వడదు ఆ రోజే మీరు అయిపోయింది. ఆ రోజే కొలాప్స్ అయిపోయింది మీ పార్టీ. 151కి మధ్యలో 5 తీసి 11 ఇచ్చినా ఇంకా మీకు గుర్తులేదు. రాబోయే రోజుల్లో పక్క ఓటు కూడా తీసి ఓటుతో ఉండిపోతారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుతాడేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ముఖ్యంగా 100 రోజుల మంచి ప్రభుత్వం అంటే ఏంటనేది ఈవేళ మరి ఎక్కడి నుంచి ఎల్లబిల్లి స్టేజీకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో 65 లక్షలతో ఈవేళ ఆ రోడ్డుకి శంకుస్థాపన జరిగింది. మరొక నెల రోజుల్లో ఈ రోడ్డు మరి పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈవేళ ఖజానా ఖాళీ చేసి మనకు అప్పచెప్పారు. అంతేకాకుండా వాళ్ళ చేసిన అప్పులకి మనం వడ్డీలు చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి 2019 దాకా 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈవేళ 13 లక్షల కోట్ల అప్పు ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ముఖ్యంగా ఈవేళ మరి ఖజానా అలా ఉన్న పెట్టుబడిని ఆకర్షించి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా మరి తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. అమరావతి రాజధాని నిర్మించడానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే మోడీ గారు మరి ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఆయన అమ్మఒడి పేరు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన 10 మాసాల్లో ఆ డబ్బులు రిలీజ్ చేశారు. అది కూడా 15,000 ఇస్తానని 12,000 ఇచ్చాడు. కానీ ఈవేళ ఆ పరిస్థితి ఉండదు. ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి, అలాగే మరి రాబోయే రోజుల్లో సంక్రాంతి ముందు మరి మహిళలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. 100 రోజుల్లో ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో నెల టైంకి జీతాలు పడక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి ఈ రోజు 1వ తారీఖున తొందరగా జీతాలు పడే పరిస్థితికి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక మంచి విషయం. దీనితో పాటు నిరుద్యోగ సమస్య తీర్చడానికి భాగంగా మెగా డిఎస్సీని మొదటి సంతకంగా చేసి వారికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన మంచి శుభార్తలు చేసిన ఈ ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో చేపట్టినటువంటి మరొక మంచి కార్యక్రమంగా మనం పేర్కొన్నాం. దాంతో పాటు పేదలకి అనాథ తీర్చే విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5 రూపాయలకి వారికి కావాల్సినటువంటి అల్పాహారం అవ్వచ్చు, భోజన సదుపాయాలు అవ్వచ్చు ఏర్పాటు చేయడానికి 100 క్యాంటీన్లు మొదలుగా ప్రారంభించి దాన్ని పొడిగింపుగా సుమారు 170 క్యాంటీన్ పైన ప్రారంభించడం జరిగింది. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను అప్సుడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు గురువారం ఆ గ్రామానికి వెళ్లి కలిశారు. చింతపల్లి గ్రామ నాయకులు దాట్ల రామలింగరాజు, ముదునూరి జయరామరాజు, భరత్ కుమార్ రాజు, పెంటపాడు మండల నాయకులు నల్లమిల్లి అంజిరెడ్డి, చల్లా లింగమూర్తులను వడ్డీ రఘురాంకు కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడవద్దని, జగనన్నే మళ్లీ సీఎం కావడం ఖాయమంటూ
కూటమి ప్రభుత్వం అవినీతిపై పార్టీ తరపున పోరాడదామని పిలుపునిచ్చారు. వడ్డీ రఘురాంతో పాటు గూడెం మండల జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, సర్పంచులు లక్ష్మణరావు, ఎలిపే గాంధీ, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బరాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చిన్నం సురేష్, సేవాదళ్ చైర్మన్ కృపవరం, సోషల్ మీడియా కో కన్వీనర్లు ఉర్ల నవీన్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక 31వ వార్డు కొండై చెరువు చుట్టూ మొక్కలు నాటారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు జనసేన ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ పెంట రాజేశ్వరి, మున్సిపల్ సిబ్బంది, మెఫ్మా ఆర్పీలు, శానిటరీ సూపర్వైజర్లు, మేస్త్రులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చెప్పడం మూలంగా మనం ఇక్కడ కార్యక్రమాలు రోజుకొక ఈవెంట్ మనం తయారు చేస్తున్నాం. ఈరోజు మేడం గారు కోరిక మేరకు కొండై చెరువు చుట్టూ మనం స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా ప్లాంటేషన్ చేసాం, ప్లస్ క్లీనింగ్ చేపట్టాం. ఈ క్లీనింగ్ కూడా మేడం ఏంటంటే ఇది ఒక్కరోజు కాకుండా చెరువు అంతా మొత్తం నీట్గా చేయాలని చెప్పి అన్నారు. ఆ విధంగా మా డిఈ గారు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది కలిపి ఈ చెరువు అంతా నీట్గా చేస్తాం. ఈ ఏరియా అంతా ఒక పార్కులా చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ 2.0 స్కీమ్లో 1 కోటి రూపాయలతో దీన్ని పార్క్గా డెవలప్ చేయడానికి మనకి శాంక్షన్ అయింది. ఈ ఏరియా అంతా చక్కగా ఉంటుంది. మేము తయారు చేసి ఇస్తాం. మీరు చక్కగా మెయింటైన్ చేయండి మేడం. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఊరంతా గ్రీన్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, చెరువులన్నీ బాగుపడాలని చెప్పారు. ఆయన సూచనల మేరకు డ్రైనేజ్ సిస్టము, రోడ్ సిస్టము, ఇంకా వాటర్ బాడీ సిస్టమ్ అంతా బాగు చేసుకుంటూ వస్తున్నామండి. గత 5 సంవత్సరాల క్రితమే మేము ఇదంతా చెరువు చుట్టూ డ్రైనేజీలు పెట్టించి దీన్ని పార్క్ కింద చేయాలని అనుకున్నాము. కానీ అమౌంట్ లేక ఆగిపోయింది. ఇప్పుడు మన కమిషనర్ గారి ద్వారాగా, మన ఎమ్మెల్యే ద్వారాగా మళ్ళీ ఇప్పుడు పార్క్ చేపిస్తాం అనుకుంటున్నాము. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చాక మంచి పనులు అన్నీ చేస్తున్నారు. ఈ ప్రతి చోట పార్కులు, అలాగే చెట్లు వేయాలని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. రైతులు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా కార్యక్రమం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్లపుల్లారెడ్డి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు నాయకత్వం వహించి మాట్లాడారు. 2023 డిసెంబర్లో వచ్చిన తుఫాన్లో రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తానని, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కానీ ఈ రోజుకు సాయం అందలేదని, వెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, పెనుగంటి దుర్గా, యాంట్రపు కృష్ణ, సత్తి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, బుచ్చిబాబు, గొర్ల రమేష్, కొల్లి రామకృష్ణ, ఆదిరెడ్డి రాజేష్, పప్పుల అఖిల్, మద్దాల ప్రభాకర్, మహంకాళి పాపారావు తదితరులు పాల్గొన్నారు. 6 డిమాండ్లతోటి ఈ రోజున ఈ మెమోరాండాన్ని ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. మొదట్లో ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు మొత్తం రైతు లేనిదే రాజ్యం లేదు, రైతులే ఎన్నెముక్క అని చెప్పే మాటకి ఎక్కడ విలువ లేదనేది, దాన్ని ఎక్కడ అమలు చేయడం అనేది లేదనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మరి ఎన్నికల్లో 20,000 రూపాయలు రైతులకు మేము సహకారంగా అందిస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు రైతులు, నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులకి. ఇప్పటికి కూడా మన 20,000 రూపాయలు మరి సహకారంగా ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. టీవీల్లోని నెట్లలో మాత్రం అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని చెప్తున్నారు తప్ప ఇప్పటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. రెండోది, ఈ రోజున మరి వరదలకి వాళ్ళకి చేను నష్టపోయిన వాళ్ళకి మరి వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వాణిజ్య పంటలకి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. రైతాంగం సంబంధించి మన మండలంలో 60% మంది రైతులు ఈవేళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. దీంట్లో 60% మంది రైతులు ఉంటే దీంట్లో 70% మంది రైతులు కౌలు రైతులుగా ఉన్నారు, కౌలు చేస్తున్నారు. అయితే ఈవేళ రైతాంగం సంబంధించిన సమస్యలు, అనేక సమస్యలు ఇవాళ రైతుల ముందు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈవేళ పెట్టుబడి సాయం కింద మన చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ముందు ఆయన మాట చెప్పారు. ఆయన పెట్టుబడి సాయం కింద నేను 20,000 రూపాయలు రైతాంగం అందిస్తానని చెప్పి అన్నాడు ఆయన. అయితే కౌలుదారులకు కూడా ఆ సబ్సిడీ ఇస్తామని చెప్పి అన్నాడు ఆయన, ఈ పెట్టుబడి సాయం కింద.
అయితే ప్రభుత్వం ఇప్పుడు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజులు పూర్తయిన రైతాంగ సమస్యల మీద మాట్లాడే పరిస్థితి కనపడతలేదు. ప్రభుత్వం అయితే మాత్రం మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రకటనలు మాత్రం మనం చూస్తున్నాం మనం. అదే కాదు, ఈవేళ కౌలు రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డులు లేవు. మేము అడుగుతున్నాం, ఇవాళ భూ యజమాని సంతకంతో కార్డులు ఇస్తారని చెప్పి ఇవాళ అధికారులు చెప్తున్నారు. భూ యజమాని సంతకం లేకుండా కార్డులు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ ధాన్యం పండించిన తర్వాత ధాన్యం అమ్ముకోవాలన్నా, ఆ పంటను ఎక్కిరించుకోవాలన్నా ఇవాళ కౌలుదాడికి అవకాశం లేని పరిస్థితి యజమాని యొక్క దయాదాక్షిణ్యత ఆధారపడి ఉంది. అటువంటిది కాకుండా కౌలుదాడికి కార్డు ఇస్తే ఇవాళ వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ కౌలుదాడికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. మనం చేసిన పని 10 తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం యానాలపల్లి ఉమామహేశ్వర గ్రామంలో గురువారం ఒక్కో గ్రామానికి 99 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూడిఏ సర్వేశ్వరరావు, సర్పంచులు గోకా ఛాయాదేవి, మద్దుకూరి సత్యనారాయణ, ప్రభుత్వ అధికారులు, జన సైనికులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, తాడి శ్రీను, పైబోయిన వెంకటరామయ్య, గుండుముగుల సురేష్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, గట్టిం నాని, అడగర్ల సూరి, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలు, సర్పంచులకు కూటమి ప్రభుత్వం పునర్జీవం అందించిందని అన్నారు. రానున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ధ్రువంతేంద్రస్య తస్మై దేవాంద్రస్య అగ్నిస్య జావరణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం విశ్వం జగతు ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవ ధ్రువంతేంద్రస్య అగ్నిస్య. జలజీవన్ మిషన్ సంబంధించి యానాలపల్లి ఉమామహేశ్వరం గ్రామాల్లో 99 లక్షలతో వర్కులు ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. దీన్ని త్వరితగతిన క్వాలిటీగా పూర్తి చేయాలని చెప్పి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇది మన గ్రామం అభివృద్ధి చేసే దిశగా వెళ్ళడానికి ఎక్కడ కరప్షన్ లేకుండా, ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడకుండా, మరి ఇది 10 కాలాల పాటు ఉండవలసిన వర్క్ కాబట్టి దీన్ని పనిచేయించి ప్రజలకు తాగునీరు అందించేందుకు మీ యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రజాప్రతినిధులకి, పల్లెటూర్లకి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి ప్రభుత్వం నడిచింది. మరి ఈరోజు వచ్చిన 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పల్లెటూర్లలో మళ్ళీ జీవంగా రావాలంటే పల్లెటూర్లన్నింటిలో కూడా మరి నిధులు రావాలి. ఆ నిధుల్ని స్వాహా చేసి సర్పంచుల్ని డమ్మీ చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి వచ్చిన 100 రోజుల్లోనే సర్పంచులు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా, సర్పంచుల్ని ఫుల్గా వాళ్ళతోనే పనిచేయించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ప్రజల కోసం మనం అందరూ వారు ఏదైతే మనం గెలిపించారో ఆ రుణం తీర్చే దిశగా మనందరూ కలిసి పనిచేద్దామని చెప్పి తెలుసుకుంటూ మీ అందరికీ తెలుపుకుంటూ మీ అందరూ కూడా కలిసి గ్రామ అభివృద్ధి చేయాలని. ఎస్టీ సప్లైలో ఆ నిధులు రాగానే ఎస్సీ సోదరులకు మాత్రమే వాడతాం. పాత ప్రభుత్వంలో ఆ డబ్బు తీసుకెళ్లి వేరే కులాలకి, కార్పొరేషన్కి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉండదు. ఏ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్, గైడ్ లైన్స్ ప్రకారం ఆ ఎస్సీ పేటలన్నీ కూడా అభివృద్ధి చేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఆ ఎస్సీ పేటలో వచ్చి డబ్బులు ఎస్సీ పేటకు వాడదాం. ఈ ఏదైతే జనరల్ ఫండ్ ఉందో మీ జనరల్గా అన్ని కులాలు ఉన్న చోట వాడుకుంటే అభివృద్ధి జరుగుద్ది. కానీ ఈ డబ్బులు పెట్టుకెళ్ళి అక్కడ పెడితే ఆ డబ్బులు వచ్చిన తర్వాత మురిగిపోయి అక్కడ పనులు లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బు మురిగిపోతే ఇక్కడ పని అవ్వదు. కాబట్టి దాన్ని నా ఆలోచన ప్రకారం మనం అలా చేద్దాం. ఒకవేళ అవన పరిస్థితుల్లో ఈ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు రావట్లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదంటే అప్పుడు మనం జనరల్ ఫండ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక నిధులు తీసుకొచ్చి ఎంపీ ఫండ్ ఆ ప్రాంతంలో డ్రైనేజ్ కట్టే బాధ్యత మనం తీసుకుందాం. పెంటపాడు మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా ఓహెచ్ఆర్ ట్యాంకులు ప్రారంభోత్సవం జరుగుతుంది. ముందుగా ముదునూరు, అలాగే యానాలపల్లి, ఉమామహేశ్వర గ్రామాల్లో జరుగుతుంది. ఇప్పుడు యానాలపల్లి గ్రామంలో ₹1 కోటి వ్యయంతో ఈ ఓహెచ్ఆర్ ట్యాంకు నిర్మించబడుతుంది. అలాగే ప్రజలకు గ్రామాల్లో స్వచ్ఛమైన నీరు అందించాలనే సదుద్దేశంతో మా శాసనసభ్యులు ఈ ఓహెచ్ఆర్ ట్యాంకులన్నీ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి గ్రామం కూడా పల్లెలు ఎంత అభివృద్ధి చెందితే అంత నియోజకవర్గం అభివృద్ధి చెందింది, అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిందనే ధ్యేయంతో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అలాగే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ప్రజలకు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇలాగే ప్రజలు ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదివరకు ఎప్పుడూ చేయలేనంత 100 రోజులు కార్యక్రమాల్లో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అనే మా అన్నయ్య గారు
ఎంతో కృషి చేసి దీన్ని గ్రాండ్ పోయేదాన్ని తీసుకొచ్చి మనకి వెన్నంట ఉండి నేను చేస్తాను అని చెప్పి మన ఊరిని గ్రామ అభివృద్ధికి చాలా వినియోగం అవ్వాలి అని చెప్పి కృషి చేసి ఎంతో కష్టపడి ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం ఎంతో ఆనందంతో మన ఊరు ప్రజలందరూ, గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజలు, చిన్నలు అందరూ కలిపి మనం అభివృద్ధిని పెంచుకోవాలని, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అనే ఇది, మన కూడా ఉన్నారు అనే ఇది గుర్తుంచుకుని ఈ 5 సంవత్సరాలలో బోల్డ్ కార్యక్రమాలను చేయించుకోవాలని ఆశిస్తున్నాను. జలజీవన్ మిషన్ ద్వారా 99 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఈ విధంగా ఓహెచ్ఆర్ ట్యాంకు, సంపు, 2 మైక్రో ఫిల్టర్కి 99 లక్షలు శాంక్షన్ చేశారు. ఆయనకి మా యానలపల్లి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొన్న కూడా 30 లక్షలు యానలపల్లి మారం గుడి దగ్గర నుంచి విప్పర్ లింక్ రోడ్ 30 లక్షలు, అదే సీసీ రోడ్లు, ట్రైన్స్ 30 లక్షలు శాంక్షన్ చేశారు. ఈ విధంగా మా యానలపల్లి ఒక గ్రామం కాదు, తాడేపల్లి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదం వైపు ముందుకు దూసుకువెళ్తుంది. 100 రోజుల్లోనే పని అంటే ఏ విధంగా ఉంటుందన్నది ఆయన మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు. ఆయనకి మా తరఫున, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు తమతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలని తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు టీసీసీకి తెలిపారు. తాడేపల్లిగూడెం సిఐ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మరి పరిసర ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మీరు హెల్మెట్ లేకుండా టౌన్లోకి వస్తున్నారు. దానివల్ల చాలా పరిణామాలకే ఎదుర్కొంటారు. కాబట్టి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకే కాదు, వెనకున్న వాళ్ళకు కూడా, మీ వెనక వచ్చేవారికి కూడా, అందరికి కూడా సేఫ్ సైడ్ హెల్మెట్ కంపల్సరీ ధరించండి. అలాగే లైసెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటున్నారు. కాబట్టి ఆ లైసెన్స్ పెట్టుకోండి. ఎల్ఎల్ఆర్ తీసుకుని, కనీసం ఎల్ఎల్ఆర్ తీసుకుని లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ కూడా తీసుకోకుండా వస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి బళ్ళు ఇస్తున్నారు. 18 సంవత్సరాల లోపు బళ్ళు ఇస్తే కనుక వాళ్ళ పిల్లల పనిషబుల్, తల్లిదండ్రులు కూడా పనిషబుల్. కాబట్టి పిల్లలకి బండి ఇచ్చి పంపొద్దు. కంపల్సరీగా మీరు పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పి విత్ లైసెన్స్తో ఉన్న వాళ్ళకే ఇవ్వండి. అంతేగాని చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, తర్వాత ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకు నిర్ణయం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటారు. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే చాలా డేంజర్. కుటుంబాన్ని లాసిపోతారు, అందరూ లాసిపోతారు. ప్రతి ఒక్కరూ కూడా మా ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుచున్నాం. స్థానిక 24వ వార్డు యాగర్లపల్లి అర్బన్ హెల్త్ సెంటర్కు మౌలిక వసతుల కోసం 11 లక్షల రూపాయలు మంజూరు కాగా గురువారం శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హాస్పిటల్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం చంద్రబాబు నినాదం 2047 పోస్టర్ను గొర్రెల శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు జనసేన అధ్యక్షులు పాలిశెట్టి సుబ్బారావు, 24వ వార్డు జనసేన అధ్యక్షులు దుర్గారావు, లింగంపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ 2040 పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఈ 24, 23, 25 వాటికి సంబంధించి, అలాగే కాలావతలు ఏదైతే హెల్త్ సెంటర్ ఉందో దీన్ని డెవలప్మెంట్ చేసే దిశగా మరి మన ఎమ్మెల్యే గారు సుమారుగా 11 లక్షల రూపాయలు ఈ యొక్క హాస్పిటల్ గ్రాంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు పని ప్రారంభించడం, అలాగే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు 2047 అని చెప్పి స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రోగ్రాము డిజైన్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే పట్టణంలో పార్కులు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, ఏదైతే మన వీధులు పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమంలో కానీ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే మరి 24వ వార్డులోని హెల్త్ సెంటర్కి మరి కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం, దాన్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దాన్ని వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు ఈ హాస్పిటల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మరి పూర్తిగా
నెరవేర్చాలని ఒక ఆలోచనతో ఈరోజు ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్ డెవలప్ చేయడం వల్ల ఎంతో అభివృద్ధి చెందడం వల్ల ప్రజలు ఎంతో ఉపయోగించుకుంటారు. అలాగే ఓపీ డెవలప్ అవుతుంది. ఇక్కడ 24 మామూలుగా 9 to 5 వరకు ఓపీస్ వస్తున్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే గర్భిణీస్తులకి పిఎంఎస్ ఉన్న రోజున గైనిక్ మేడం గారు కూడా స్పెషల్ చేశారు. ఆవిడ వచ్చి వస్తున్నారు. మా మేడం గారు కూడా ఓపీ బాగా చూస్తున్నారు. ఓపీ చాలామంది చూపించుకుంటున్నారు. షుగరు బీపీ బిల్లలు అవి పట్టుకెళ్తున్నారు. అలాగే టెస్టులు కూడా అన్ని రకాల టెస్టులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ వినియోగించుకోవాలని, అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్కి మీరు అందరూ కృషి చేయాలని. మాకు కూడా ఎన్క్లాస్ టీం వస్తుంది త్వరలోనే. మాకు ఎన్క్లాస్ టీం వచ్చిందంటే హాస్పిటల్కి మాకు 95% వస్తాయి. హాస్పిటల్ డెవలప్మెంట్కి ఫండ్స్ కూడా వస్తాయి. మీరు అందరూ కృషి చేస్తే మా హాస్పిటల్ డెవలప్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణ సిపిఎం పార్టీ పండ్ల మార్కెట్ శాఖ మహాసభ స్థానిక సీతారాంపేటలో కోరాడ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రజా సంఘాల ఆఫీస్ చుక్క అప్పలస్వామి భవనంలో గురువారం జరిగింది. ముందుగా కోరాడ వెంకటేశ్వరరావు సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జవ్వాది శ్రీను కార్యదర్శి నివేదికను అందజేశారు. ఈ మహాసభకు సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, కరేడ్ల రామకృష్ణులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టంగా పరచాలని, సభ్యులందరూ పార్టీ ప్రమాణాలకు పాటించాలని కోరారు. సమస్యల కోసం చేపట్టవలసిన ఆందోళన గురించి తీర్మానించారు. సిపిఎం పార్టీ ప్రతి 3 ఏళ్ళకోసారి మహాసభలు జరుగుతుంటాయి. స్థానికంగా సేకరించి అఖిల భారత మహాసభల వరకు జరిగే షెడ్యూల్ ప్రారంభమైనవి. ప్రస్తుతం శాఖలకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి నుంచి శాఖలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు గ్రామ స్థాయిలోని శాఖల సమావేశాలు జరుగుతాయి. తర్వాత 16 నుంచి 18 వచ్చే నెల నవంబర్ 15 వరకు మండల స్థాయి పట్టణ స్థాయి మహాసభలు జరిగే పరిస్థితి షెడ్యూల్ ఉంది. అలాగే జిల్లా మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరిగే పరిస్థితి ఈ కాలంలో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మహాసభల్లో భాగంగా తాడేపల్లి పట్టణంలో ఉన్న పళ్ళ మార్కెట్ జట్టు వర్కర్స్ సిపిఎం పార్టీ శాఖ మహాసభ ఈరోజు జరుగుతోంది. ఈ శాఖలో గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన విషయాల్ని శాఖలో చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కాలంలో పార్టీ నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు చర్చించుకొని రానున్న కాలంలో పార్టీ నాయకత్వంలో జరిగే కార్యక్రమాలు, ఈ శాఖ పరిధిలో చేసే కార్యక్రమాలని మేము సమీక్ష చేసుకోవడం అనేది సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఈ కాలంలో జరిగినటువంటి ఎన్నికల కార్యకర్తలు చేసిన కృషిని, అలాగే ఎన్నికల తర్వాత రానున్న కాలంలో మనం చేయాల్సిన కృషిని, అలాగే పార్టీ పటిష్టత సంబంధించి ఏ విధంగా సిపిఎం పార్టీ పునాదిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజా సంఘాలు పెంచుకోవాల్సిన అవసరం అనేది ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా కార్యాచరణని మేము రూపొందించుకొని భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనేది ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం అనేది జరుగుతుంది. ఈ మహాసభలో పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మీద తీర్మానం, అలాగే గత ప్రభుత్వం హయాంలు ఇచ్చిన ఇల్లు దగ్గర ప్రభుత్వాలే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇస్తానన్న ఇంటి స్థలాల్లో ఇల్లు నిర్మించవాలని, అలాగే టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా పంచాలని, ఇవ్వాలని, అలాగే పట్టణంలో ఉన్నటువంటి దోమల సమస్యలు, అలాగే జ్వరాల బారిన పడిన ప్రజలందరికీ కూడా ఆరోగ్య విషయంలో అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ మహాసభ అనంతరం కూడా నూతన కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే సిపిఎం శాఖగా ఈ పార్టీ సభ్యులందరూ కూడా రానున్న కాలంలో పార్టీ యొక్క విస్తృత సమావేశాలు పెంచాలని, అలాగే పార్టీని సమగ్రంగా నిర్వహించాలని, పార్టీ సభ్యుల్ని మరింత మందిని పెంచాలని ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. స్థానిక 11వ వార్డు 6 వార్డులకు సంబంధించి వినాయక్ నగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాదాసు సత్యనారాయణ, షోడా నానిరాము, సింగళూరి నాగ వెంకటరమణ, బత్తుల రామకృష్ణ, కొల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 9వ వార్డు సాలిపేటలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం అన్న సమారాధన జరిగింది. కమిటీ సభ్యులు పట్నాల రాంపండు తదితరులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. సాలిపేట 9వ వార్డు శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వినాయకుడికి ఈరోజు వినాయక చవితి సందర్భంగా
అనేక రకాల పిండి వంటలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడున్న మహిళా సోదరిమణులు అలాగే ఇక్కడ ఉన్న యువత అంతా కలిపి ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని సహాయ సహకారాలు అందించిన ప్రతి భక్తులకు కూడా విఘ్నేశ్వరుడి దగ్గర ఆరోగ్య సిరి సంపదలు ఉండాలని కోరుకుంటూ పిల్లలందరూ కూడా మంచి చదువుకుని మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఆ వినాయకుడి దగ్గర అందరూ బాగుండాలని కోరుకుంటూ శివగణేష్ యూత్ మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్న ఈ తాడేపల్లి గ్రామం అంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఇది వరకు 3 సంవత్సరాలు చేశామండి. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం. ఆ వినాయక స్వామిని నిలబెట్టుకుని స్వామికి మా వీధి అందరూ కూడా ఈ చుట్ల వాళ్ళు కూడా ఆ స్వామికి ఎంతో ఘనంగా పూజా సేవలు చేసుకున్నాము. అలాగే ఆ స్వామి కూడా మాకు ఆ స్వామి కృప మా అందరికీ కూడా అష్టాచర్యాలు ఆరోగ్యాలని అందరికీ పిల్లలతోటి తల్లిదండ్రులతోటి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి అష్టాచర్యాలతోటి సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ స్వామి అందరిని ఆశీర్వదిస్తాడని అందరూ నమ్మి ఆ స్వామిని ఎల్లప్పుడూ కొలుసుకోవాలని ఈవేళ అదే నమ్మకంతో ఆ స్వామి విఘ్నేశ్వర స్వామి పేరు చెప్పి ఈవేళ అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ ఘనంగా జరుగుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరుగుబడుతున్నది. అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మహిళలు పురుషులు విరివిగా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని స్వామివారు ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 11 వార్డుల సమ్మేళనంతో మరి తాడేపల్లిగూడలోనే అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు పూర్తి చేసుకుని మరి ఎంతో అత్యంత వైభవంగా మరి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుని ఈ రోజున అన్నదాన కార్యక్రమం 5,000 మందికి సుమారు 5,000 మందికి కూడా రకరకాల ఐటమ్స్తో మరి ఎంతో భక్తి పారవశంగా ప్రతి ఒక్కరూ కూడా మరి భక్త మహాశీలు చందాల రూపంలో మాకు బియ్యం రూపంలో కానీ మరి మాకు సమర్పించున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా మరి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఆహా ఇండియన్ ఐడల్ విన్నర్ విజేత తాడేపల్లిగూడానికి చెందిన షేక్ నజీరుద్దీన్ గురువారం TC న్యూస్తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తనను ఆశీర్వదించడం వల్లే నేను విన్నర్గా గెలిచానన్నారు.
తన తాత ఘంటసాల గాయకులు షేక్ కాసిం చిన్న వయసు నుండే తనకు ఇచ్చిన సంగీత శిక్షణను రాటు తేలేలా చేసిందని అన్నారు. తనను ప్రోత్సహించిన పట్టణ ప్రజలకు, టీసీసీకు షేక్ నజీరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. నజీరుద్దీన్తో ఆయన తాత ప్రముఖ గాయకులు షేక్ కాసిం కూడా ఉన్నారు. ఎందుకంటే వీడేదో కీబోర్డ్ వాయిస్తాడు, నాకు సహకారంగా ఉంటాడు అని చెప్పి ఎవరు ఆంధ్రదేశం అంతా కూడా వాడి 7 ఏళ్ల ప్రాయం నుంచి తిప్పాం. అనేక మందికి పెద్ద పెద్ద గాయకులు, మరి అందరికీ తను కీబోర్డ్ వాయించాడు. కానీ గాయకుడితో ఎవరూ అనుకోలేదు. మొట్టమొదటి పాడుతా దిగకెళ్ళడం, తర్వాత జీతులకు వెళ్ళడం, ఇవాళ ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది మన ఊరు పేరుని ప్రపంచపటంలో చూపించి స్థాయికి వచ్చాడంటే అది చాలా ఆనందం. అది ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే ఎన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నా మరి మన ఇంటి ఫుడ్ మనకి ఎంత రుచిగా ఉంటుందో అలాగే మన ఛానల్, లోకల్ ఛానల్ వచ్చి మా గురించి మరి ఎంత శ్రమించి బాబుతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మొత్తం సిబ్బంది అందరూ కూడా, మేనేజర్ గారితో సహా అందరూ వచ్చి ఇవాళ బాబుని ఆశీర్వదించడం, మళ్ళీ వారు కూడా టీసీసీ నుంచి బాబుని సత్కరించడం, ఇది తీపి గుర్తులు. నిన్నే బుద్ధల రామారావు గారు వారి థియేటర్లో పురవీధుల్లో మరి ప్రముఖ సంస్థలు అందరూ కూడా, ఎవరు జంగా గోపాల్ గారు అబ్బాయి జంగా బాలాజీ గారు అపుష్మానించి, మరి నాకు అయితే పేర్లన్నీ తెలియదు, ఎన్నో సంస్థలు పురవీధుల్లో యావత్తు దాదాపు 400 పిల్లలతోటి ఊరేగింపు, అద్భుతమైన ఊరేగింపు జరిపించుకుని మరి అద్భుతమైన సన్మానాన్ని బుద్ధల రామారావు నేతృత్వంలో మరి ఆ ఘన సన్మానాన్ని పొందేటంటే ఇది మర్చిపోలేని విషయం. అది ఒక్కడికే దక్కింది. అందరికీ నమస్కారం. నేను నజీరుద్దీన్. ఈరోజు ఇలా మా ఇంటికి వచ్చి టీసీసీ వారు నన్ను ఇలా ఇంటర్వ్యూ చేసి గౌరవించి నా కోసం ఇంత టైం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నన్ను ప్రమోట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. స్థానిక పాతూరులో కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు చేపట్టిన పనులు, చేయబోయే పనులను వివరించే కరపత్రాలను గురువారం పంపిణీ చేశారు. 12వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ కంచర్ల రాజా, టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, జనసేన ఇన్ఛార్జ్ నలగంచు రాంబాబు, కృష్ణప్రసాద్, జనసేన మహిళా నాయకురాలు పోలిశెట్టి వాణి, అజ్జుల సురేష్, శ్రీరాముల నాగేశ్వరరావు, మల్లిపూడి వెంకట్రావు, రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెంచుతానన్న పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే పూర్తిగా 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా గత ప్రభుత్వం పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచితే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే రోజుల్లో ఈరోజు 1వ తారీఖున ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇవాళ 1వ తారీఖునే జీతాలు అందుకునే పరిస్థితి ఉంది. ఇది మంచి ప్రభుత్వం మన ప్రజలు ఈ 100 రోజుల్లోనే నిర్ణయించారు. గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ 100 రోజుల్లోనూ మన కూటమి ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో మరి సెంట్రల్ నుంచి మోడీ గారు కానీ మన సహకారంతో ఇది ఈ 100 రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రజలను నిర్ణయించడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వాన్ని ఎలా అంటున్నారంటే, మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీకి కీలక నిర్ణయం, అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, అలాగే మొన్న జరిగిన విజయవాడ వరదల నేపథ్యంలో సెంట్రల్ నుంచి నిధులు తెచ్చారు, అలాగే మన గవర్నమెంట్ నిధులు ఇచ్చింది, వారందరినీ ఆదుకున్నారు. ఇది ఒకే నిదర్శనం మంచి ప్రభుత్వం తెలియజేయడానికి. ఇది మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ యొక్క మంచి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము 100 రోజుల్లో చేసిన 6 మెయిన్ రోలు పాత్ర వహించినాయి. అందులో పెన్షన్స్ అతి పెద్దది ప్రాముఖ్యత వహించింది. 4,000 పెన్షన్ జరిగింది. అలాగే మనకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి రద్దు చేయడం జరిగింది. అలాగే వరద బాధితులకి కూడా మనకి సహాయం ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగా నిర్వహించింది. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో విజయవాడలో ఎవరికైతే వరద బాధితులు ఉన్నారో అక్కడున్న జనసంచారం అందరికీ కూడా ఎవరైతే మనకి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా 25,000 చొప్పున నిన్న డీబీటీ రూపంలో అకౌంట్లో పడడం కూడా జరిగింది. నిన్న అక్కడ వేయడం జరిగింది. అక్కడ అకౌంట్లో 25,000 చొప్పున వేయడం జరిగింది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం వివిధ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పాల్గొన్నారు. నవాబ్పాలెంలో ఆ గ్రామం నుండి జగన్నాథపురానికి వెళ్లే బీటీ రోడ్డుకు 61 లక్షలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నవాబ్పాలెం, జగన్నాథపురం గ్రామానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ తహసీల్దార్, పంచాయతీరాజ్ డిఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రామన్నగూడెంలో 62 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో రామన్నగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షులు రవితేజ మద్దిపాటి, కూటమి నాయకులు పరిమి రవికుమార్, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, కాళ్ళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి మనం జగన్నాథపురం వెళ్తే కనీసం గంట సేపు పడుతూ ఉంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 3 గంట సేపు పడుతూ ఉంది. నిజంగా ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్లాలంటే పేషెంట్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎనర్జీ నిధులతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరి అన్ని చోట్ల కూడా ఈ రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏ విలేజ్కి రోడ్లు లేని పరిస్థితి. కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకుండా మొత్తం అన్ని రోడ్లు ధ్వంసం చేశారు. మరి అన్నీ ఒక్కొక్కటి చేసుకొచ్చేటప్పటికి మన సమయం 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అయినప్పుడు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన రోడ్డు ఇది. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న రోడ్డు. మాధవరం వరకు కూడా ఈ రోడ్డు వేయడానికి ఇక్కడి నుంచి 61 లక్ష, ఇంకో 40 లక్షలు కూడా తీసుకొచ్చి మాధవరం వరకు కలిపి ఆలోచన చేస్తా ఉన్నాం. అది కూడా చేయమని చెప్పి కూడా నేను ఏ గారికి కూడా చెప్పాను. తప్పకుండా ఈ రోడ్డుని బాగా చేసుకుందాం. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా గ్రాంట్ తీసుకొచ్చి మొత్తం అన్ని రోడ్లను కూడా ఇక్కడి నుంచి కొత్తూరు నుంచి ఆరుగొల్లీల రోడ్డు, పత్తిపాడు దాకా కూడా కలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన గురుకులం పాఠశాల వరకు రోడ్డు లేదు, దండగారెల్లి రోడ్డు లేదు. ఏ రోడ్డు కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా చేయడానికి చాలా సమయం పట్టొచ్చు. చాలా ఓపికగా రోజుకు ఒక పనిగాడికి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ 3 సంవత్సరాల్లో మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నాను. దీని మీద అందరూ సహకరించండి. ఇవాళ ప్రభుత్వాన్ని మీరు గౌరవించారు, గెలిపించారు. కానీ వెంటనే అయిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ గడిచిన 3 నెలల నుంచి వర్షాల వల్ల మనం ఏ పని మొదలు పెట్టుకోలేకపోయాం. డబ్బులు అయితే ఎప్పుడో శాంక్షన్ తీసుకున్నాం కానీ చేయలేకపోయాం. ఇక నుంచి 20 రోజులు, నెల రోజుల లోపల ఈ రోడ్లు పూర్తి చేసి బాధ్యత డిపార్ట్మెంటు, కాంట్రాక్టర్ గారు, పెద్దలు అందరూ కూడా సహకరించి మీ గైడెన్స్లో దీన్ని బాగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాల భవితా కేంద్రంలో గత వారం రోజులుగా అంతర్జాతీయ బదిరిలో వారోత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహించి గురువారం విజేతలకు బహుమతులను అందజేశారు. డాక్టర్ నార్ని రత్నాలయ కుమారి చారిటబుల్ ట్రస్ట్, తాడేపల్లిగూడెం మండల స్పిరిట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. గురువారం డాక్టర్ నార్ని బావాజీ, డాక్టర్ చిట్యాల పద్మిని, తిరుమల పాండురంగారావు, స్పిరిట్ క్లబ్ అధ్యక్షులు ఎంకేఎస్ సుందర్, మెంబర్షిప్ చైర్పర్సన్ బత్తుల ప్రసాదుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. దివ్యాంగుల పిల్లలు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దివ్యాంగుల పిల్లలకు సేవలు చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, చంద్రకుమారిలను సత్కరించి అభినందించారు. ఇలాంటి పిల్లలు కన్నా తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు మీ మనసులో బాధగా ఉండొచ్చు మీకు ఆ మాట అన్నందుకు. కాదు, నిజంగా అది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాం కదా, ఇప్పుడే కాదు, మేము సంవత్సరాల నుంచి, దగ్గర 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము ట్రైగాన్ సంస్థ, అలాగే రత్నాలయ కుమారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ తాడేపల్లిగూడెం తరఫు నుంచి స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళల్లో మేము చూసింది, మీరు నేర్పింది అమ్మ వాళ్ళకి సంస్కారం నేర్పారు. ఎందుకంటే ఇవాళ చదువుకున్న ప్రతి ఒక్క సన్నాసికి సంస్కారం ఉండలేదు. ప్లీజ్ ఏమనుకోవద్దు ఈ మాట అన్నందుకు. చదువుకున్న ప్రతి ఒక్కడికి
ఎవరు కూడా సంస్కారం ఉండలేదు. మీ పిల్లలందరూ కూడా సంస్కారవంతులు కాబట్టి వీళ్ళ కన్నా మీరు ధన్యులు. ఇది నేను చక్కగా అంటే నా హృదయపూర్వకంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ అంత బాగా ఇన్వాల్వ్ అవటం. సుందర్ గారు చెప్పినట్టు ఓన్లీ ద ఫిజికల్ డిఫరెన్స్, మెంటల్ దాంట్లోని ఇలా యాక్టివిటీస్ చేస్తుంటే ఎబిలిటీ కూడా పెరుగుతుంది, ఐక్యూ అన్నీ పెరుగుతాయి. అది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ లేకపోతే పిల్లల్లోని యాక్టివిటీస్ టీచర్స్ కండక్ట్ చేయాలి. అది వాళ్ళ ఐక్యూని పెంచుతుంది. ఈ టైప్ ఆఫ్ పిల్లల్ని చూడటానికి చాలా పేషెన్స్ ఉండాలి. మామూలు పిల్లల కన్నా వీళ్ళని చూడటం చాలా ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మైండ్ షార్పన్ అవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ కండక్షనే కాకుండా మీరు జనరల్గా స్కూల్లో కూడా ఒక వీక్లో ఒక డే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. డాన్స్, సింగింగ్, అలా ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. ప్రిన్సిపల్ గారిని అయితే నేను అదే కోరుకుంటున్నాను. అది వాళ్ళని చాలా ఐక్యూని ఇంప్రూవ్ చేయాలి. 14 సంవత్సరాలుగా మరి ఈ దివ్యాంగుల సేవలో ఎంతోమందికి దివ్యాంగుల పిల్లలకి మరియు తల్లిదండ్రులకి స్ఫూర్తి కార్యక్రమంగా వచ్చిన డాక్టర్ బావాజీ గారిని మరి మా భవితా స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 14 సంవత్సరాలు అటు పెంటపాడులోను మనకి ఈ సంవత్సరం నుంచి ఈ తాడేపల్లిగూడెంలోను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్ గారే కాకుండా క్లబ్స్ వారిని కూడా స్పిరిట్ క్లబ్ వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మనం ఎంతో కొంత సమాజంలో సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకి వారి విద్యా అభివృద్ధికి సహకారం అందిద్దామని స్ఫూర్తితోటి మరి ఎంకరేజ్ చేస్తూ ప్రతిదానికి కూడా మేమున్నాము అని భరోసా మాకు కల్పిస్తున్న డాక్టర్ గారికి మాకు ఈ సభావేదికంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దేశ స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రానున్న రోజుల్లో స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యంతో పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామంలో గురువారం గ్రామ సభ జరిగింది. ఉప సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు. కూటమి నాయకులు బేమాడ సుబ్బారావు, కుదుళ్ల శివయ్య, అంగన్వాడీ సూపర్వైజర్లు జయ, కార్యదర్శి శిరీష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 20 నుండి 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు కూటమి ప్రభుత్వంలో 100 రోజుల్లో చేసిన మంచి పనులను వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 6 అంశాలను పెట్టారు. ఆ రోజునే ఆ అంశాల్లో భాగంగానే ఇప్పటికే ఏదైతే పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తారని చెప్పారు. ఆయన ఆ మాట పోషించుకున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. దీపావళి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా తాను అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే పెడతానని చెప్పారు. దాన్ని అప్పటికే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమం ప్రారంభమైంది. ఇవి కాకుండా మిగిలిన కార్యక్రమాలు అన్నీ కూడా రానున్న రోజులు చేయడానికి ఆయన కంగడబద్దులై ఉన్నారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని నిరూపించారు. కాబట్టి దాన్ని పూర్తిగా అభివృద్ధి బాటలో పెట్టే కార్యక్రమాలన్నీ తీసుకుంటారని తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరులో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం రాత్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసకర పాలన చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో మార్పు తీసుకొచ్చామని, సీఎం, డిప్యూటీ సీఎంలు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన మండల శాఖ అధ్యక్షులు పరిమి రవికుమార్, అడపా ప్రసాదులు, కొత్తూరు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆ గ్రామ నాయకులు తిరుమల సూరిబాబు, రాయుడు, పాలూరి వెంకటేశ్వరరావు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం బాబ్జీ గారిని కూడా గ్రామంలో దృష్టి పెట్టాలి కాబట్టి ఆ రోజు మీకు ఎన్నికల వాదాన్ని 4,000 చేస్తామని కొత్తూరు గ్రామంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, మా అడపా ప్రసాద్ గారు కానీ అందరూ కూడా ఈ ప్రాంతాన్ని
ఏదో రకంగా అభివృద్ధి చేయాలని కూడా చెప్పడం, దాంట్లో భాగంగానే మనం అధికారం లేకపోయినప్పుడు కూడా ఈ గ్రామానికి దాదాపు 30 లక్షల రూపాయలు రఘురామకృష్ణ గ్రాండ్ ఇవ్వడం జరిగింది. 2019 సంవత్సరంలో అన్ని గ్రామాల్లో మన వాటర్ చూసినప్పుడు కూడా కొత్తూరు గ్రామంలో మన మెజార్టీ ఇచ్చినటువంటి మీరు కడుపులో పెట్టుకున్న మీ అందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పిన ఈ రోజు మన అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతలను నేను తీసుకుంటాను. అవసరమైతే సీఎం గారు కాళ్ళలో గడ్డ పట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మారు, మీ బిడ్డగా భావించారు, నన్ను గెలిపించారు, అంతకుముందు ఓడిపోయినా కానీ నాతో ప్రయాణం చేశారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ప్రతి కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలి, మన గెలవగానే మరి 4,000 ఇస్తానని చెప్పాం, 3 నెలలకి 3,000 కలిపి 7,000 ఇస్తానని చెప్పామని చెప్పి మొదటి రోజే అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజే మీ అందరి ఇళ్ళకి చేసి బాధ్యతను తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరులో అయినా సిల్ట్ తీశారని అడుగుతున్నా. కనీసం రైలు కానీ ఒక రోడ్డు కానీ కొబ్బరిగా కొట్టడానికి మీ ఊరు కానీ పక్క ఊరు కానీ వచ్చినట్టు మీకు తెలుసని అడుగుతున్నా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళాలన్నా రోడ్లు లేవు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మన ఊరు రావడానికి రోడ్డు తిరిగేసి దాన్ని రోలింగ్ చేసి మీకు జనసేన టీడీపీ కార్యకర్తలంతా కూడా సొంత డబ్బుతో ఇదంతా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇవాళ జగన్నాథపురం వెళ్ళాలంటే రోడ్డు లేదు, మాధవరం వెళ్ళాలంటే రోడ్డు లేదు, అప్పారాపేట రోడ్డు లేదు, ఇటు బద్దుపాడు వెళ్ళాలంటే రోడ్డు లేదు. మరి గ్రామాల్లో మగ్గిపోతా ఉన్నారు జనం. నిజంగా ఒక ఆడకూతురు కానీ నిజంగా ఏ గర్భిణీ స్త్రీ అయితే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఎలా వెళ్ళాలో ఆలోచన చేసి ఆ రోడ్డు ఎలా ఉంది, ఎలా వెళ్ళాలని అడిగి వెళ్ళవలసిన పరిస్థితి. ఏమైనా సముద్రంలో ఉన్నాం మనం ఏమన్నా? ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇక్కడ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకుని అందరిని అడిగి వెళ్ళవలసిన అవసరం వచ్చిందంటే ఇంతకంటే కర్మ ఇంకోటి ఉందని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో మందులో దోపిడీ చేసి నిరుపేద కుటుంబాలను ఇంకా నిరుపేదలుగా చేసి ఏదో మనకి కుటుంబానికి 100-200 మనకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ సాయంత్రానికి తండ్రి ద్వారా డబ్బు తీసుకునే సందర్భం మీకు తెలుసు. ఇవన్నీ గమనించిన మీ అందరూ కూడా కూటమిని గెలిపించారు. రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా సమాంతరంగా ఇవాళ మన అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్చులు అవ్వడం, ఈ పంచాయతీలన్నీ బాగుపడాలని చెప్పి ఒకే ఒక రోజు 13,326 పంచాయతీలు ఒకే రోజు ఇవాళ మన మీటింగులు పెట్టి అన్ని చోట్ల కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలి ప్రణాళిక రచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది చాలదా అని అడుగుతా ఉన్నా. మనం చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని క్యాప్షన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్నాడు. కానీ అతను ఎక్కడా కూడా ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు. ఆయన ఎంతసేపు పరదాలు మాటున ఎక్కడైనా మీటింగ్లు జరిగితే ఆ గ్రీనరీగా ఉన్న చెట్లు గిట్లు అన్ని కొట్టించేసి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆపేసి అతి దారుణంగా మరి 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. 100 రోజుల పరిపాలనలో ముందు సంతకంగా ఏదైతే వాగ్దానం చేసిన డిఎస్సి 16,437 ఉపాధ్యాయుల్ని భర్తీ చేయడం జరిగింది. అలాగే మరి ఏదైతే పెన్షన్ కోసం వాగ్దానం చేశారో మరి గతంలో 250 చొప్పున ఫస్ట్ సంవత్సరం కూడా 250 ఇవ్వకుండా ఆఖరికి వచ్చేటప్పటికి 3,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి మరి ఆ రోజు నుంచే అంటే 3,000 రూపాయలు ముందు 4,000 రూపాయలు కలిపి 7,000 ఇచ్చేస్తారు. అలాగే ప్రతి నెల కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఫస్ట్ తారీఖునే పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. మరి 175 అన్నా క్యాంటీన్లు ప్రజలందరికీ
మరి వేళ ఈ 175 అన్నా క్యాంటీన్లో మన తాడేపల్లిగూడెంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆకలిని అలమటించుకోకుండా ఎవరైనా సరే 5 రూపాయలు కట్టి టిఫిన్ భోజనం సదుపాయానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసిన ఘనమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే అవి ఇస్తున్నామని గత ప్రభుత్వం వల్ల కాకుండా మోసం చేయకుండా మనం ఏదైతే చెప్పామో అవన్నీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఎన్డీఏ కూటమి పెట్టుకుని మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ముందు ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా నాతో కాల్లో వస్తూ కూడా చెప్పాడు ఒక మాట, కొత్తూరు నేను ఎప్పటి నుంచో నన్ను ఆశీర్వదించారు, కొత్తూరుకి నేను ఏది కావాలంటే అది చేస్తానని చెప్పడం జరిగింది. ఇందాక మీ ప్రెసిడెంట్ గారు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తారు, కానీ గవర్నమెంట్ లోడ్ బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత టైం తీసుకుంటాం. కంపల్సరీ మీ ఊరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి కానీ దేనికైనా సరే మీ ఊరికి ముందు ప్రయారిటీ ఇచ్చి చేస్తారని నాకు ఇంత కార్లో వచ్చినప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి అప్పుడు నేను బాగా ఆశీర్వదించిన ఊరు ఏదైనా ఉందంటే కొత్తూరు విలేజ్ అని చెప్పడం జరిగింది. దీంట్లో ఏమి మీరు అదే పడక్కలేదు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఫంక్షన్ అన్నారో ఆ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున్న దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఇలా ఒక్కొక్కటి ఇస్తున్నాం. ఇవాళ విజయవాడ తుఫాను వచ్చినా 3 వచ్చినా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎమ్మెల్యేలు అందరూ నిద్రకుండా పనిచేసేవాళ్ళు మీ అందరూ కూడా చూడండి. మన శాసనసభ్యులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయనకి చేతికి ఎముక లేకుండా ఎవరికైనా సరే ఆపదంటే మరి ఎవరైనా సరే అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే వాళ్ళ వెంటెళ్ళి వాళ్ళ అవసరం తీర్చిన వ్యక్తి ఎవరైనా ఈ నియోజకవర్గం ఉన్నారంటే మన ఎమ్మెల్యే శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే. కోవిడ్ టైంలో కూడా మరి బయటకు వస్తే ప్రాణాలు పోతాయనే పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామం కూడా వెళ్ళి నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఎవరికైనా ఏదైనా మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ మరి ఏ అవసరం ఉన్నా సరే ప్రతి ఇంటికి సేవ చేసిన వ్యక్తి మన శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పెంటపాడు డాక్టర్ గోయంగా కళాశాలలో స్మార్ట్ ఫోన్లో అవాంఛిత యాప్లపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల జనసేన రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డి మధులత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచి తాడేపల్లి సూర్యకళ, ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్లు, జనసేన నాయకులు కొవ్వూరి లక్ష్మారెడ్డి, కొనగళ్ల హరినాథులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లోన్ యాప్ల ద్వారా లోన్లు తీసుకుని వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు వి వాణి, దేవరాజు, జోస్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్ వలన విద్యార్థులకు అందరికీ నష్టమే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల వల్ల స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు కానీ చదువు మీద శ్రద్ధ చూపట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా నష్టమే. ఎందుకంటే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొని ఇవ్వటం వలన ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత, ఎందుకంటే రోజు మా బాబు ఏం చేస్తున్నాడో మా పాప ఏం చేస్తుంది అనేది అవగాహన ఉండాలి. ఎందుకంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వీళ్ళు చదువుతున్నారా లేదంటే ఫోన్లు చేస్తున్నారు అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి కుటుంబంలో పిల్లల ఎడల శ్రద్ధ చూపి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి రోజు కూడా తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ చూపి మా బాబు ఏం చేస్తున్నాడో మా పాప ఏం చేస్తుంది, ఏం చదువుతుంది అనేది ముఖ్యంగా శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ వారి అనుబంధంతో మన స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛత హీ సేవలో ఈరోజు మనకి మన ప్రోగ్రాం ప్రకారం సైబర్ స్వచ్ఛత మరియు డిజిటల్ స్వచ్ఛత ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ విద్యార్థులతో మనం పంచుకోవడం జరిగింది. సైబర్ స్వచ్ఛత ఈ డిజిటల్ స్వచ్ఛతలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ మన లోన్ యాప్స్ మరియు సైబర్ క్రైమ్ గురించి మనం ఈరోజు తెలియజేయడం జరిగింది. దీనికి మా ప్రీతమ నాయకులు ప్రీతం శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెంటపాడి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో నిర్వహించాం. దీనికి వచ్చిన మన ఉపాధ్యాయులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. స్మార్ట్ ఫోన్ యూస్ చేసే ప్రతి యువత ఫోన్లో అవాంఛిత యాప్ల్ని రిమూవ్ చేయడం, వాటి వల్ల వాళ్ళ కుటుంబాలు పడే ఇబ్బందులు తెలియచేయడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. లోన్ యాప్లు లాంటివి
అనవసరమైన యాప్లు లాంటివి డౌన్లోడ్ చేసుకొని యువత చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యకు కూడా గురవడం ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాము. అలా కాకుండా స్మార్ట్ ఫోన్ కొనిచ్చే తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఫోన్ కొనివ్వడమే కాకుండా ఆ పిల్లలు ఫోన్ని ఏ రకంగా ఉపయోగించుతున్నారు అనేది కూడా మీరు అప్పుడప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ కష్టపడి ఒక 50,000 పెట్టి మీరు తల్లిదండ్రులు కొనిస్తున్నారు, దాన్ని పిల్లలు యూజ్ చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునే విధంగా పిల్లలు దిగజారుతున్నారు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఫోన్లు పిల్లలు యూజ్ ఎంతవరకు చేస్తారనేది అవగాహన చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, పట్టణ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ పూరేటి రామ్మోహన్ రావు గురువారం శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన శేషసాయి నర్సింగ్ హోమ్ స్థాపించి 5 దశాబ్దాల పాటు పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఆయన కోరిక మేరకు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి భౌతిక కాయాన్ని అందించారు. అంతకుముందు వెంకటరామ థియేటర్ రోడ్లో ఆయన నివాసం వద్ద మృతదేహాన్ని సందర్శన నిమిత్తం కుటుంబ సభ్యులు ఉంచారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డి, పల్మనాలజిస్ట్ డాక్టర్ చిట్యాల సురేంద్ర, నిమ్స్ ఆర్థో అధిపతి చంద్రశేఖర్, డాక్టర్ విఠల్, డాక్టర్ శోభారాణి, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ కొండ్రెడ్డి సత్యనారాయణ, డాక్టర్ కటారి లక్ష్మీపతి, డాక్టర్ మంచాల బోస్ తదితరులు సంతాపాన్ని తెలిపిన వారిలో ఉన్నారు. శుక్రవారం సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం పట్టణంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ శాఖ డిఈ ఎన్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో శుక్రవారం హౌసింగ్ బోర్డు, కొండయ్య చెరువు, పాతూరి పరిధిలోని అన్ని ఏరియా సబ్స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు. స్థానిక ఏలూరు రోడ్లోని సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, కాగడాహారతి అభిషేకాల అనంతరం అన్న సమారాధన జరిగాయి. అక్టోబర్ 3వ తేదీ నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బాబావారికి ప్రత్యేక పూజలు, 12వ తేదీన బాబావారి పుణ్యతిథి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకము, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి వివిధ పలరసములతో అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. అలాగే 7:30కు బాబావారి నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం 5:35 కాకడాహారతి నుంచే బాబావారికి విశేష అభిషేకాలకి అన్నిటికీ పాల్గొని బాబావారికి పాత్రలు కొడుతున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే మధ్యాహ్నం 12:30కు అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నప్రసాదం సేకరించి బాబావారికి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. తాడేపల్లిగూడెం ఎయిర్ స్క్రిప్ట్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల హేమగిరి పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి గురువారం మారథాన్ వాక్ నిర్వహించారు. వాకర్స్ మహిళా సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్య సూత్రాలతో కూడిన ఫ్లెక్కార్డులను పట్టుకొని ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కె మేరీ వజ్రమ్మ, కుంట్ల కనకదుర్గ, సిహెచ్ ఇందిరాకుమారి, వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ వనచర్ల నాగేంద్ర ప్రసాద్, కె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్సీ కప్పల నరసింహమూర్తి పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్లో గల సాయిబాబా గుడిలో గురువారాన్ని పురస్కరించుకునే విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాగడాహారతి, మధ్యాహ్న హారతి అందించారు. మధ్యాహ్నం నుండి భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. గురువారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ షిరిడి సాయినాథ స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామములతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్నదానం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా మీ వంతు విరాళాలు ఇచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే 300 రూపాయలు అంటే సుమారు ఒక 10,000 రూపాయలు వారానికి వచ్చి, అంటే నెలకి 40,000 రూపాయలు కేవలం అన్న సమారాధనకు, అలాగే ఈ యొక్క గుడి మెయింటెనెన్స్ ఖర్చుకి కూడా పైన ఒక 15,000 రూపాయల దాకా ఖర్చు అవుతోంది. ఇదంతా కూడా కమిటీ, భోగవల్లి రామచంద్రం గారి కమిటీ సభ్యులు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు.
వెంకటరామనగూడెం పిహెచ్సి పరిధిలోని పెద్దతాడపల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలు, వెక్టర్ కంట్రోల్, హైజెనిక్ కార్యక్రమాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పరిశీలనను మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే అమలు జరిగేలా చూడాలని కోరారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి రాజారావు అధ్యక్షతన విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు ఆశాలు, లక్ష్మి, జ్యోతి, ఎంఎల్హెచ్పి ప్రవళిక, ఆరోగ్య సహాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. సాధారణ జ్వరం అయితే కనుక మీరు టాబ్లెట్స్ వేసుకుంటున్నా 3 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు? 3 days. అలా కాకుండా సాధారణ జ్వరం కాకుండా వైరల్ ఫీవర్స్ అయితే కనుక, వైరల్ ఫీవర్స్ అంటే ఏంటి? మన యొక్క శరీరంలో యాంటీబయాటిక్స్ ఉంటాయా? దాంతోపాటు మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గించి లోపల కూడా ఫైట్ చేసే ప్రాణాలు ఉంటాయి. ఈ రెండు కూడా మన శరీరంలో ఫైట్ అవుట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు మన బాడీలో ఉండే ప్రతికూలమైన పరిస్థితులు బయటకు వచ్చే క్రమంలో ఉండేదే జ్వరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.